సరే ఏమేమి ఫుడ్ తీసుకోవాలని చెప్తానన్నా కరెక్టే. నిన్నటి వీడియోలో నీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా తెలుసుకోవాలో చెప్పింది చేసుకున్నావా? కానీ ఏంట్రా కొత్తగా నాకు క్యాలరీస్ అంటున్నావు, నేను రోజు ఏది పడితే తినివ్వండి అనుకుంటున్నావా? ఏం కంగారు పడకు, ఈ వీడియోలో మొత్తం క్లారిటీ ఇస్తాను, సేవ్ చేసి పెట్టుకో. మన మధ్య గెయినింగ్ ఛానల్ లో డే 56. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచాక బ్లాక్ కాఫీ అన్న, గ్రీన్ టీ అన్న, లేదా లెమన్ విత్ హనీ వాటర్ అన్న. ఇవి ఎవరైనా తాగొచ్చు, ఫ్యాట్ లాస్ అనే కాదు. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? బజ్జీలు, పూరీలు, ఇడ్లీలు. అవి తప్పించి ఏం గుర్తురావు అందరికి. మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ లో లో క్యాలరీలో మంచి ఫుడ్ తీసుకోవాలి. అవి ఏంటో చెప్పంటే ఒక 10 ఐటమ్స్ పైన వీడియోలో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. నీకు లంచ్ లోపు ఏమన్నా ఆకలిస్తే మళ్ళీ ఏదైనా ఫ్రూట్స్ తినొచ్చు, పర్లేదు. నెక్స్ట్ లంచ్ లో ఏంటంటే తక్కువ రైస్ ఉండాలి, కాకపోతే కొంచెం కర్రీ ఎక్కువ ఉన్నా పర్లేదు. కాకపోతే ఇంట్లో చేసిన కర్రీ అంటే ఆయిల్ తక్కువ ఉండాలి. మనకు బడ్జెట్ లో అయిపోవాలి కాబట్టి దాంట్లో కొద్దిగా ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అవి ఏంటి అన్నది పైన మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ వెజ్జీస్ కూడా యాడ్ చేయాలి. వెజ్జీస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాట్ లాస్ లో. మనకు ఆకలి అయకుండా కాపాడేది అవే. నెక్స్ట్ వీడియో ప్రీ వర్కౌట్ లో ఏం తీసుకోవాలి, డిన్నర్ లో ఏం తీసుకోవాలని చెప్తాను. మరి బాయ్.